గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం చెప్పుకుందాం. నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర కాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో మనం యాభై 54వ సర్గ వరకు చెప్పుకున్నాం. 55వ సర్గని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వజ్రతం శ్రహతం శ్రుత్వా వాలిపుత్రేణ రావణః బలాధ్యక్షమువాచేదం కృతాంజలిముపస్థితం. వాలి కుమారుడైన అంగదుడిచే వజ్రదంష్టుడు చంపబడ్డాడని తెలిసిన రావణాసురుడు వజ్రదంష్టం హతం శ్రుత్వా వాలిపుత్రేణ రావణః బలాధ్యక్షం వాచేతం కృతాంజలి ఉపస్థితం. తన దగ్గర నిలుచున్న సేనా నాయకుడితో అంటున్నాడు, శీఘ్రం నిర్యాంతు దుర్ధర్ష రాక్షసా భీమ విక్రమ అకంపనం పురస్కృత్య సర్వశాస్త్రాస్త్ర కోవిదం. భయంకరమైన పరాక్రమం గల రాక్షసులు సమస్తమైన శస్త్రాస్త్రాలను తీసుకొని అకంపనుణ్ణి ముందుంచుకొని వెంటనే బయలుదేరెదరుగాక. ఏష శాస్తాచ గోప్తాచ నేతాచ యుధి సత్తమః భూతి కామశ్చ మే నిత్యం నిత్యం చ సమర్ప్రియ. ఈ అకంపనుడు ఎవరైతే ఉన్నారో వీడు సైనికులందరికీ కూడాను మంచి శిక్షణ ఇచ్చేవాడు, రక్షకుడు, నాయకుడు కూడాను. ఎల్లప్పుడూ కూడా నా అభివృద్ధిని కోరేవాడు, నిత్యం యుద్ధాన్ని కోరేవాడు. ఏష జేష్యతి కాకత్సౌ సుగ్రీవంచ మహాబలం వానరాంశ్చ పరాన్ ఘోరాన్ హనిష్యతి న సంశయ. ఇతడు రామలక్ష్మణుల్ని అలానే సుగ్రీవుణ్ణి ఇతర వారల్ని తప్పనిసరిగా చంపుతాడు. పరిగృహ్య స తామాజ్ఞాం రావణస్య మహాబల బలం సంప్రేరయామాస తదా లఘు పరాక్రమ. ఆ కంపుడు వెంటనే రావణాజ్ఞని తలదాల్చి సైన్యాన్ని ప్రేరేపించాడు. తతో నానా ప్రహరణ భీమాక్ష భీమదర్శన నిశ్వేతు రాక్షసాంక్ష బలాధ్యక్ష ప్రచోదిత. తర్వాత చూచే వాళ్ళకి భయంకరంగా అనిపించే ముఖ్యమైన రాక్షసులు అనేక విధాలైన ఆయుధాలు ధరించి ఆ అకంపనుడనే సేనాధ్యక్షుడి ఆజ్ఞ ప్రకారం బయలుదేరారు. రథమాస్తాయ విపులం తప్త కాంచన భూషణం మేఘాభో మేఘవర్ణస్య మేఘస్వన మహాస్వన రాక్షసై సమృతో ఘోరై తదా నిర్యాచ కంపన. అప్పుడు ఆ కంపనుడు పరిశుద్ధమైన బంగారం చేత అలంకరింపబడిన విశాలమైన రథాన్ని అధిష్ఠించి భయంకరులైన రాక్షసులతో కూడి బయలుదేరాడు యుద్ధానికి. నహి కంపయితుం శక్య సురైరపి మహామృతే అకంపనస్తతస్తేషాం ఆదిత్యైవ తేజస. దేవతలు కూడా ఆ కంపనుడిని యుద్ధంలో ఓడించలేరన్నమాట. అంత గొప్ప రాక్షసుడు వాడు చాలా తేజస్సుతో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. తస్య నిర్దావమానస్య సంరబ్ధస్య యుత్స్య అకస్మాత్ దైన్యమాగచ్చయానాం రథవాహినా. అయితే అలా రథం మీద వెళ్తూ ఉండగా ఒక్కసారిగా హఠాత్తుగా గుర్రాలు దానికి రథానికి పూడ్చిన గుర్రాలు దైన్యం పొందినాయి.
విస్ఫురన్నయనం చాస్య సవ్యం యుద్ధాభినందిన వివర్ణో ముఖవర్ణస్య గద్గతశ్చాభవత్స్వన. ఎడమ కన్ను కూడా వాడికి అదిరింది, ముఖవర్ణం మారిపోయింది, కంఠధ్వని గద్గతమైంది. అభవత్ సుదినే కాలే దుర్దినం రూక్షమారుతం ఊచు ఖగమృగా సర్వే వాచ క్రూరా భయావహ. అంతేకాదు ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. ఇది కూడా ఒక అపశకునం అన్నమాట. సమస్తమైన పక్షులు మృగాలు క్రూరంగా భయంకరమైన కూతలు పూశాయి. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.